ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని ప్రతిపక్షం చేస్తుంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఏదైతే ఇండి కూటమి గతంలో మేము చేశాం. దాకా పెద్దలు పుల్లారావు గారు ప్రస్తావించారు. ఏదైతే కాంగ్రెస్ సమయంలో జరిగినటువంటి కొన్ని కుంభకోణాలు మాకు ఇవాళ విశ్రాంత ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్పేవారు గత 14 ఎన్నికల ముందు A to Z కుంభకోణాలకి గత యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో A to Z కుంభకోణాలు చేసింది అని చెప్పేసి. అంటే ఇది నాడు అది మా బాధ్యత. ఖచ్చితంగా దాని గురించి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు చేస్తారు. నిన్న మొన్న ఏదైతే పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి తంతు అదే ఇండి కూటమి చేస్తుంది. ఇప్పుడు ఒకటి రెండో అంశం ఏంటనేసి అంటే ఈ అంబానీ అదానీలు 2014లోనే పుట్టారు, 2014లోనే పెరిగిపోయారు, 2014లోనే ప్రపంచ స్థాయి వాణిజ్యవేత్తలు అయిపోయారు. ఇది విచిత్రమైనటువంటి వాదన. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాతే వాళ్ళు పుట్టడము పెరగడము అయిపోవడం అంతా జరిగిపోయింది. పోనీ ఇంకా చెప్పుకోవాలనేసి అంటే మోడీ గారు 2000 సందర్భంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే పుట్టారు. 24 సంవత్సరాల్లోనే వాళ్ళ తాలూకా అంబానీలు అదానీలు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అంటే అదానీ పూర్వోత్తరాల కంటే అంబానీకి సంబంధించినటువంటి అంశం అయినట్టయితే ఏదైతే వారు సీనియర్ అంబానీ వాళ్ళందరూ కూడా బహుశా ఆయన స్వర్గస్థులై కూడా ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళు అయిపోయినాడు. సబ్జెక్టు కరెక్షన్. కాబట్టి వీళ్ళందరూ కూడా మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ తర్వాత ప్రధానమంత్రిగా వచ్చేటప్పుడే వీళ్ళు ప్రపంచ స్థాయి అగ్ర వాణిజ్యవేత్తలుగా మారిపోయారు. ఇది కదా కాంగ్రెస్ చెప్తున్నటువంటిది. అంటే వాళ్ళు అనే దానికి కూడా కొన్ని ఏవో లెక్కలు చూపించేస్తా ఉంటున్నారులేండి. 64వ స్థానంలో ఉన్నారు, ఆ తర్వాత 1-2కి ఎగబాకేశారు. నేను నేను వస్తున్నాను. ఎవరు కూడా నేను అదే చెప్పాను. 24 ఏళ్ళలోనే వాళ్ళు పెద్దలు అయిపోలేదు. నేను కూడా ఇవాళ పుట్టగానే ఎంత పెద్ద స్థాయిని అయిపోయి మీ దగ్గర డిబేట్ కి వచ్చేలేదండి. అందరూ స్టార్టింగ్ నుండే స్టార్ట్ అవుతారు. వాళ్ళు నెంబర్ 1 ప్లేస్ నుండి స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. అయితే విషయం ఏంటనేసి అంటే నేను ఏదైతే జేపీసీ కోసం అని పార్లమెంట్ లో వాళ్ళు కోరడాన్ని తప్పు పట్టట్లేదు. ముందే చెప్పాను, అది ప్రతిపక్షం తాలూకా బాధ్యత. నాడు మేము నిర్వర్తించాం, ఇవాళ మీరు నిర్వర్తించండి. దట్ ఈస్ ద డెమోక్రసీ వాల్యూ. ఓకే. కాకపోతే ఇవాళ 1750 కోట్ల రూపాయలు వచ్చాయి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అంబానీ అదానీ నుండి. దీన్ని కూడా మేమేమి రాలేదు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైనా వాదించడానికి ఎవరు సిద్ధంగా లేము కూటమి ప్రభుత్వంలో. ఖచ్చితంగా దీని మీద కూడా నిగ్గు తేల్చాలని అవసరమైతే మా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించడం జరిగింది కూడా. ఎందుకంటే నిన్న వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మాట్లాడకుండా వచ్చేసారని చెప్పేసి ఎవరైనా అనుకుంటే నేనైతే విశ్వసించను. ఖచ్చితంగా మాట్లాడతారు. లేదా చంద్రబాబు నాయుడు గారు రేపు మాపో వెళ్ళైనా మాట్లాడటం జరుగుతుంది. ఎందుకనేసి అంటే ఇప్పుడు ఇది 2 అంశాలు. మీరు ఒకవేళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా తీసుకున్నట్టయితే అక్కడేమో మేమేమో అంబానీని అదానీని కాపాడాలి. ఇక్కడైతే మేము కాపాడాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా బయట పెట్టాలా. నేను అందుకే ఇక్కడ 2 కాంట్రడిక్షన్లు ఉన్నాయి. ఒకటేమో అదానీ అంశం, వేరే గేమ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనేమో అందరూ 1750 కోట్లు జగన్ గారికి వెళ్ళాయి. ఒప్పందం లెటర్ వచ్చిన నెక్స్ట్ డేనే టకటక జరిగిపోవడం, అక్కడ అమెరికాలో ఉన్న జస్టిస్ ఏదైతే లా ఏజెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా అందాయని చెప్పడం కనిపిస్తున్నాయి. 2 ఉన్నాయి అంశాలు. ఇప్పుడు ఇవన్నీ ప్రాథమికంగా ఉన్నటువంటి ఆరోపణలు. అమెరికా నుండి ఏదో ఒక వార్త వచ్చిందనేసి అంటే గుడ్డిగా ఈవేళ భారతదేశ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అమెరికా చెప్పింది కాబట్టి అదే 100% కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయే స్థితిలో ఇవాళ లేదు. చాలా సందర్భాల్లో అమెరికా దర్యాప్తు సంస్థలు ఫెయిల్ అయినటువంటి అంశము, అదే అంశం విషయంలో భారత దర్యాప్తు సంస్థలు విజయం సాధించినటువంటి అంశము గత 10 ఏళ్లలో మనం పదుల సంఖ్యలో చూసాం. గతంలో ఉన్నటువంటి పటిష్టత ఇవాళ అమెరికా ప్రభుత్వం దగ్గర లేదు, లేదా అమెరికా దగ్గర లేదు, లేదా గతంలో ఉన్నటువంటి బలహీనత ఇవాళ భారతదేశ ప్రభుత్వం దగ్గర, భారతదేశ ప్రభుత్వ యంత్రాంగం దగ్గర, దర్యాప్తు సంస్థల దగ్గర లేదు. ఇవాళ ఉన్నటువంటి భారతదేశం తాలూకా పరిస్థితి ఇవాళ వేరు. కాబట్టి వాళ్ళు చెప్పింది ప్రాథమిక అంచనాగా మాత్రం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా
ఆ 1750 కోట్ల రూపాయలే కాదు, మొత్తం 62,000 కోట్ల రూపాయలు కూడా అదానీ చేసేసాడు అని చెప్పేసి గుడ్డిగా విశ్వసించి ప్రతిపక్షాలు అంటే వారి ఈ బాధ్యత పెద్ద ఆరోపణే కదా ఇప్పుడు అదానీ గారు లాంటి వ్యక్తి అక్కడి నుంచి తెచ్చి జగన్ గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇవ్వడం అంటే ఇది లంచాల దేశమా మనదేమన్నా? డెఫినెట్ గా పెద్దదే, నేను కాదని చెప్పట్లా. నేను అది కాదు అని నేను గాని లేకపోయినట్టు కేంద్ర ప్రభుత్వం గాని నరేంద్ర మోడీ గారు గాని ఎక్కడా దాని గురించి మాట్లాడలేదని చెప్పడానికి అవకాశం ఉంది కానీ అది కరెక్ట్ అని చెప్పి సమర్థించినటువంటి సందర్భం ఎక్కడా లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇవాళ పార్లమెంట్ లో ఏం జరుగుతుందా ఏంటి అనేది చెప్పడానికి మనం సందేహించవచ్చు, లేకపోయినట్టయితే లేదనేసి అంటే ఆలోచించవచ్చు. కానీ రేపు జరగబోయేది ఖచ్చితంగా ఈ 17